వాళ్ళందరికీ ఇంప్రెషన్ చెప్తాను అంటే వీళ్ళందరినీ ఏం చేస్తున్నాం బీచ్కి తీసుకెళ్ళి వీళ్ళందరూ కూడా యాక్టింగ్ చేర్పించి మన ఫిషింగ్ హార్బర్ తీసుకెళ్తాం. ఈరోజు షూట్ ఇలా జరిగిందండి. డిన్నర్ కోసం కూర్చున్నాం, వెయిటింగ్లో ఉన్నారా? డిన్నర్ కోసం వెయిట్ చేస్తున్నాం. రేపు మళ్ళీ షూట్ మేము కంటిన్యూ చేస్తాం. రేపు నైట్ కల్లా వైజాగ్ వస్తాం. బాయ్ బాయ్ బాయ్. రాంబాబు గారు మీరేమైనా చెప్తారా? చెప్పండి. సీత గారితో వచ్చాం, షూటింగ్ తీసుకొచ్చారు, డైలాగ్ వ్యాసం చేసాము చక్కగా. ఈ ఫస్ట్ క్లాస్ లాడ్జి, డిన్నరు అంతా ఏర్పాటు చేశారు. మేమందరూ, నేను, నలసీరు, మిగతా ఫ్రెండ్స్ అందరం వీళ్ళందరూ ఎంజాయ్ చేస్తున్నాం. ఎంజాయ్ చేస్తున్నారా? సీత గారు కొంతమంది పరిచయం అవ్వచ్చు, కొంతమంది పరిచయం లేకపోవచ్చు. ఆవిడ నాటకాలు చేయొచ్చు, చేయకపోవచ్చు. కానీ ఏదో ఒక సినిమా ఆవిడకి అవకాశం వస్తే 10 మందిని తీసుకెళ్ళి చేయించే సత్తా సీత గారికి ఉంది. అంతేకాదు, ఇక్కడ మనం వచ్చాం, పర్లాకెంపుడు వచ్చాం, ఒడిస్సా. మన ఆర్టిస్టులందరికీ మంచి ఫుడ్, మంచి లాడ్జి ఇప్పించారు ఆవిడ. అదే ఇంకోళ్ళు ఎవరన్నా అయితే అక్కడెక్కడ రూమ్లకి వెళ్ళిపోతే ఎక్కడో తొంగొని అంటారు. అలా కాకుండా మనకి మంచి రూమ్లు ఇచ్చి మంచి ఫుడ్ ఇచ్చారు. అదంతా కూడా మన సీత గారికి యాడ్సాప్. కానీ ఆవిడ ఇంకో మంచి కోణం ఉంది. మనం ఒక మాట అన్నాం అనుకోండి, గబుక్కుని ఒక మాట అనివచ్చు. ఎవరన్నా తీసుకోరు. ఆవిడ తీసుకోకుండా ఎక్కడో ఉన్న డైరెక్టర్కి ఆయన ఫోన్ చేస్తే మా దగ్గర ఇంతమంది ఆర్టిస్టులు ఉన్నారని చెప్పి తీసుకెళ్లే సత్తా ఉన్న ఏకైక మహిళ సీత గారు. ఎవరి దగ్గర ఏమో ఆ మాట అంటే ఏమనుకుంటారు, కలిస్తే ఏమనుకుంటారో, డైరెక్టర్ ఏమనుకుంటాడు, అవన్నీ కాకుండా మేము 5 స్టార్ టిఫిన్కి భోజనానికి వచ్చామంటే ఆవిడకి అంతే. అలాగే 5 స్టార్లో మాకు రూమ్లు ఇచ్చారంటే ఆవిడకి అంతే. నేను గొప్పగా ఏం చెప్పను. నాకు ఉద్యోగం ఉంది. ఇక్కడ కూర్చుంటప్పుడే చెప్పాను, నాకు ఉద్యోగం ఉంది, ₹1,00,000 జీతం. కానీ ఆర్టిస్టులు ఎంకరేజ్ చేసి ఆవిడ ఆర్టిస్టులు ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళందరినీ పిలిచి అలా పిలిచి చేయిస్తున్న ఏకైక నటి మన సీత గారు. ఇంకెవరూ లేరు, ఇంతకంటే నేను చెప్పలేను. అంటే ఎవరు స్వార్థం చూసుకుంటారండి. నన్ను చిరంజీవి మా కొడుకు సినిమాకి బుచ్చిబాబు డైరెక్టర్ పిలిస్తే నేను ఒక్క నెల చేసి వచ్చేస్తాను. ఇంకెవరో ఉన్నారంటే నాకు సంబంధం లేని చెప్పేస్తాను నా బదులు. అలా కాకుండా ఆవిడ ఏ సినిమా వచ్చినా సరే, సార్ మీరు నాటకాలు తక్కువ చేశారు, చేశారు. మన డ్రైవర్ గారు ఎలాగ మన అభిమానం, మన అన్నయ్య ఆయన కూడా ఎన్నో నాటకాలు చేశాడు. కానీ ఆయన్ని కూడా పిలిచారు. నేను చెప్పాలంటే సీనియర్ మోస్ట్గా సినిమాల్లో 34 సినిమాలు చేసిన నటుడు నేను. నన్ను కూడా పిలిచి వ్యాసం చేయించారు. డైరెక్టర్ లాస్ట్లో సెకండ్ ఇచ్చి నాకు ముద్దు పెట్టాడు. మీరు ఎవరు చూడలేదు, అంత బాగా చేశారండి, ఎక్సలెంట్ అని అన్నాడు. తర్వాత మిమ్మల్ని అందరూ బాగా చేశారు, సూపర్ అండి, మెచ్చుకోవచ్చు. నలశ్రీని గారు మీరు చక్కగా చేశారు, తీసుకొచ్చినందుకు న్యాయం చేశారు. హ్యాపీగా నాకు ఆనందంగా ఉంది. మీ అందరినీ తీసుకొచ్చి యాక్టింగ్ ఇప్పించడమే నాకు సంతోషం. అంతకన్నా ఏం కావాలి. హలో డ్రైవర్ గారు, మాకు ఇగో ఈయన ఎక్కడికి పడితే అక్కడికి చక్కగా తీసుకెళ్లారు. హ్యాపీగా, మంచి అతను. మీ పేరేంటండి? సునీల. ఓకే. ఇగో నా నాయుడు గారు చెప్పండి. సీత గారు, నలశ్రీని గారు, రాంబాబు గారు, మేమందరం కోఆపరేషన్ గా వచ్చి సీత గారు కొత్తగా వచ్చారు. ఆవిడ వ్యాసం ఆవిడ చేసుకుని వెళ్ళిపోవచ్చు. కానీ
మా దగ్గర ఆర్టిస్టులు మీకు కావాలా తీసుకొస్తాను అని చెప్పే ఏకైక వ్యక్తి సీత గారు. ఇంతకన్నా మేమేం చేయలేము. ఏ సీనన్నయ్య? ఓకేనా? థ్యాంక్ యూ అండి అందరికీ. మీ అభిప్రాయం ఏమిటండి? అండి సీత గారు, నేను ఒక షార్ట్ ఫిల్మ్లో అలా పరిచయం ఒక ఆవిడ, చాలా మంచి ఆవిడ. నిన్న నాకు ఒక అవార్డు ఫంక్షన్లో కలిసి జస్ట్ అప్పటికప్పుడే ఫోన్ చేసి రండి సార్ మీ ఫోటో పెట్టండి అని చెప్పి తీసుకొచ్చారు. పరిచయం అయితే ఉంది ఆవిడకి నాకు బాగా. కాకపోతే ఏ స్వార్థం లేకుండా సార్ చెప్పినట్లు ఏ స్వార్థం లేకుండా తీసుకుని వచ్చి ఇంత మంచి హోటల్లో ఇంత మంచి క్యారెక్టర్లు అందరికీ ఇవ్వడం అనేది నిజంగా చాలా గ్రేట్. నేనైతే ఎవరిని చూడలేదు, నిజంగా ఫ్యాక్టరీ చెప్తున్నాను. నిజంగా సూపర్ సీత గారు. థ్యాంక్స్ అండి. మన వైఎస్ఆర్ గారు ఇక్కడ ఉన్నారు. అందరి అభిప్రాయాలు ఉన్నారు. సీత గారు నిస్వార్థంగా అందరినీ కలెక్ట్ చేసి సినిమాలో అందరినీ యాక్ట్ చేయించే అవకాశం కల్పిస్తున్నారు. ఆమెకి ధన్యవాదాలు. అలాంటి నిస్వార్థంగా చేసేటువంటి ఆర్టిస్టులు ఈ రోజుల్లో చాలా తక్కువ. నేను కూడా ఆమె ద్వారా 4 సినిమాలు చేశాను. ఆమెకి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. ఇదిగోండి హోటల్ అంతా ఇలా ఉంది. చాలా సూపర్ హోటల్ ఇచ్చారు. నెంబర్ 1 సార్, మీ అభిప్రాయం? నమస్తే అండి. పర్లాకిముడు షూట్కి వచ్చాం. మంచి సినిమా బాగుంటుందని మా అభిప్రాయం. మాకు అయితే మంచి పాత్రలు వచ్చాయి, మంచి డైలాగ్స్ వచ్చాయి. మేము మంచిగా డైలాగ్స్ చెప్పాం. ఇంకా రేపు కూడా షూట్ ఉంది. మేమందరం షూట్ని బాగా ఎంజాయ్ చేస్తున్నాం. మంచి లాడ్జ్ ఇచ్చారు, ఫుడ్ కోసం మంచి రెస్టారెంట్కి తీసుకొచ్చారు. మంచిగా హాయిగా ఫుడ్ చేసేసి రాత్రి రెస్టారెంట్ ఈ హోటల్లో పడుకొని తెల్లవారు లేసి మళ్ళీ రేపు షూట్ ఫినిష్ చేసుకొని మళ్ళీ బ్యాక్ వైజాగ్ వచ్చేస్తాం. మన వైజాగ్ వాళ్ళంతా ఇక్కడ దుమ్ము లేపుతున్నాం. ఓకే, థ్యాంక్ యూ. గుడ్ నైట్ అండి. చేస్తాం. హలో, హాయ్ అండి. ఇక ఇప్పుడు రెస్టారెంట్కి వచ్చాము, హాయిగా హోటల్కి భోజనం చేయడానికి వచ్చాము. అందరూ తీసుకొచ్చిన ఆర్టిస్టులు అందరూ కూడా మంచిగా నాకు నా మీద మంచి అభిప్రాయం ఉంది. వాళ్ళందరూ కూడా ఆ మంచితనంతోనే నేను తీసుకొస్తాను. ఎవరైనా ఎంత మంచిగా ఉంటే నా పట్ల నేను వాళ్ళకి ఎప్పుడూ న్యాయం చేస్తాను. మంచి హోటల్కి వచ్చాము, మంచి రూమ్స్ ఇచ్చారు, అంతా హ్యాపీగా ఉంది. జర్నీ అంతా బాగా జరిగింది, సూపర్గా జరిగింది. షూట్ కూడా బాగా జరిగింది. దానివల్ల రేపు కూడా చేయండి మేడం, ఉండండి మీ టీం అంతా ఉంచుతారా అని అడిగారు. సరే తప్పకుండా అండి, రేపు కూడా ఉంటాం అన్నాము. రేపు కూడా వినోద్ కుమార్తో డైరెక్ట్ షూట్. మాకు చాలా మంచి సీన్లు పడ్డాయి. ఓకే అండి, థ్యాంక్ యూ. బాయ్ అండి.